వెల్కమ్ టు బీటన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం పుల్లూరు క్రాస్లో జేహో బీసీ సంఘ సమావేశం మండల బీసీ అధ్యక్షులు హేమాద్రి యాదవ్ నియోజకవర్గ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు నాయుడు, సిఆర్ రాజన్ పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ కు గజమాలతో సత్కరించి పూలబాట వేసి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు అనంతరం క్షీర సముద్రం పుల్లూరు క్రాస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి డాక్టర్ థామస్ మాట్లాడుతూ బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. చెన్నైలో కూర్చొని టెస్ట్ బేబీలు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా, నీకేం పని అని అడగొచ్చు. నాకు నిజంగా ఇక్కడ పని ఉంది, నేను పని చేయాలనే వచ్చినాను, నేను డబ్బుల కోసం రాలేదు. నేను ఖచ్చితంగా ఈ జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని వచ్చినాను. మీ అందరి సహకారం నాకు అవసరము. దయచేసి మనలో చిన్న చిన్న విభేదాలు ఉంటే కూడా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కలిసి పనిచేయాలంటే మీరు అందరినీ పేరు పేరునని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ డ్యామేజ్ అయింది, దొంగలు కూర్చున్నారు. వీళ్ళని పారదోలాలంటే మీరందరూ కూడా కలిసి పనిచేస్తేనే మనం పారదోలగలము. ఒక్క వ్యక్తి వల్ల చేయలేము. అర్థమైందా? ఒక్కొక్క డ్రాప్ కలిస్తేనే సముద్రం, సముద్రం నుంచి నీటి కలిస్తేనే, ఇవన్నీ డ్రాప్ కలిస్తేనే సముద్రం అవుతుంది. కాబట్టి మీరు ఒక్క ఓటు అనుకున్నారంటే కష్టం. ప్రతి ఒక్క ఓటు కూడా మనకు ముఖ్యము. మన ఈగోలంతా వదిలేసి పనిచేస్తాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం అందరిని కలుపుకుందాము. మనం ఓట్లు వేసుకుంటే మనకు వచ్చేది 54,000 ఓట్లే లాస్ట్ టైం వచ్చింది. మనకు కావాల్సింది పక్కనుండే ఓట్లు కావాలి. పక్కనుండే ఓట్లు కావాలంటే మన అందరూ కూడా సైనికులాగా పనిచేయాలి. ప్రతి ఒక్కరు పనిచేస్తేనే మనకు ఈసారి తెలుగుదేశం గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. సో మీరందరూ పని చేస్తున్నారు, మనందరూ కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఈ నారాయణ స్వామికి నెగిటివ్ లో పోయింది కాబట్టి ఆయన
బెత్తరపోయేసి ఆయనకి ఆల్మోస్ట్ 2-3 ఆల్రెడీ సర్వేలు చేసి ఆయనకి మైనస్ లో పోతుంది కాబట్టి ఆయన ఇక్కడ నుంచి బయటకు దొబ్బడం జరిగింది. దొబ్బినారా లేదా? సో కాబట్టి మీరందరూ పని చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆయన మంచిగా చేస్తుంటే 2 సార్లు మంచిగా పని చేస్తుంటే ఎందుకు ఈయన్ని ఎమ్మెల్యే నుంచి తీసి ఎంపీకి పోమంటారు మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఏం పని చేయలేదు, ఊరికే రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నాడు. రబ్బర్ స్టాంప్ లాగా ఉండే ఎమ్మెల్యే మనకు అవసరం లేదు. 24 అవర్స్ జనాల కోసం పనిచేసే ఎమ్మెల్యే మనకు అవసరము. అదే విధంగా చదువుకోనోడికి ఛాన్స్ ఇవ్వద్దండి, చదువుకున్నోడికి ఛాన్స్ ఇవ్వండి. దూరదృష్టితో పనిచేస్తాడు, మన ఫ్యూచర్ మన భావి భవిష్యత్తు కోసం పనిచేస్తారని మీకు చెప్తున్నాను. కాబట్టి నన్ను ఒకసారి ఆదరించండి. చదువుకున్న వ్యక్తిగా ఎట్లా నేను ఏం లేకుండా పోయి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసినాను, అదే విధంగా ఇక్కడికి వచ్చున్నాను, నన్ను ఆదరించండి. అదే విధంగా ఇక్కడ కూడా జీడి నెల్లూరుని ఒక ఐడియల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని వచ్చినాను. అందరూ కూడా నా కోసం కలిసికట్టుగా పనిచేస్తారని మిమ్మల్ని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా జీడి నెల్లూరులో కంపెనీలు తీసుకొస్తాను. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ఒక 10 కంపెనీలతో మాట్లాడున్నాను. వాళ్ళందరూ కూడా రెడీ ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టడానికి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఒక ఎట్లా శ్రీ సిటీ లాగా మనం సత్యవేడలో ఒక శ్రీ సిటీ ఉందో అది నార్మల్ శ్రీ సిటీ, ఇక్కడ ఒక మెగా శ్రీ సిటీ నేను తీసుకొస్తాను. అందరు యూత్ అందరికి కూడా జాబ్ ఇప్పిస్తాను. దానికి మీ సహకారం నాకు అవసరము. నేను ఒక మంచి మోటోతో వచ్చున్నాను, ఒక మంచి మనసుతో వచ్చున్నాను. మీరందరూ నాకు కలిసికట్టుగా సహకారం చేసినారంటే ఖచ్చితంగా ఈ జీడి నెల్లూరులో మన తెలుగుదేశం జెండా ఎగరేస్తాము. అదేవిధంగా మన యూత్ కూడా తాగేసి అన్నిట్లో వాళ్ళంతా గంజాయి ఇవన్నీ కూడా విపరీతంగా ఇక్కడ సెలయేరులాగా పారుతా ఉంది. దీని అంతా కూడా స్టాప్ చేసి మన యూత్ అందరూ కూడా జాబ్కి వెళ్ళేటట్టుగా నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ నేను పేరు పేరున మీ అందరికి చెప్తున్నాను. కాబట్టి మన బీసీలు మన ఎస్సీలు మన చేశాడు అనుకుంటున్నారు. ఆయన ఏం చేసింది లేదు. ఆయన చేసిందంతా హైఫైగా రాజకీయం చేశాడు. ఆయన సైలెంట్గా కూర్చొని ఏం చేసినాడంటే ఇక్కడ దొంగలు రెడీ చేయడం వల్ల వాళ్ళు ఓటర్లో వచ్చి దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు. ఆ ఫామ్ 6 ఫామ్ 7లో అన్ని కూడా 1,20,000 ఓట్లు వాళ్ళు లోపలికి ఎక్కించున్నారు. వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ దొంగలు చేశారు. అంటే ఇక్కడ క్లీనర్ ఉండే అతను పెద్ద పొలిటీషియన్, అదేవిధంగా పెద్ద రాజకీయవేత్త, పెద్ద ఇండస్ట్రియలిస్టు. లారీ తుడుచుకునే అతను ఈరోజు కోట్లకు అధిపతి అయినాడు, ఎమ్మెల్యే సీట్లు కూడా తెచ్చుకున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరంటే ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఉండి నారాయణ స్వామి 4-5 దొంగలను రెడీ చేసి ఈ జీడి నెల్లూరుని సర్వనాశనం చేశారు. పోయినసారి స్వేచ్ఛగా మనం ఓటేసామా, బూతుల్లో వాళ్ళు కూర్చొని అరాచకం చేశారు. ఎక్కడ కానీ స్వేచ్ఛగా ఎలక్షన్ జరగలేదు. లాస్ట్ టైం కూడా మనం ఏదో అనుకుంటున్నాం 45,000 ఓట్లలో ఓడిపోయినామని చెప్పేసి. బూత్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటే ఎందుకు రాదు? 1,00,000 ఓటు కూడా వస్తుంది. కాబట్టి ఈసారి ప్రతి ఒక్క జీడి నెల్లూరులో ఉండే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుడిగా రెడీ అయ్యి బూత్లో మీరందరూ కూడా కూర్చోవాలని చెప్పి చెప్తున్నాను. ఇది మనకు లాస్ట్ ఛాన్స్. ఈసారి మనం ఛాన్స్ వదిలినామంటే ఈ దొంగలకే వదిలేసి మనం జీడి నెల్లూరును వదిలేసి మనం బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి చెప్తున్నాను. సో ఇది మాత్రం కాదు, ఇక్కడ బేసిక్ నీడ్సే ఫుల్ఫిల్ కాలేదు. బేసిక్ నీడ్స్ అంటే ఏంటంటే నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మంచి ఒక విలేజ్కి ఒక మంచి వాటర్ రావడం లేదు. పొల్యూట్ అయ్యి ఒక కల్ముషంగా వాటర్ వస్తుంది. అక్కడ వాళ్ళకి మినరల్ వాటర్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్క విలేజ్లో రిక్వెస్ట్